brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। విజయవాడలో అధికార వైసీపీ నేతల పోటాపోటీ నిరసనలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ, వెల్లంపల్లి ఆధ్వర్యంలో వైసీపీ ర్యాలీలకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ, విమోచన దినం పేరుతో టీడీపీ ర్యాలీ చేస్తున్నాయి. కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నాయి టీడీపీ శ్రేణులు. అయితే ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రం అందించారు వెల్లంపల్లి. ప్రజలను మోసం చేశారు కాబట్టి వెన్నుపోటు దినం అంటోంది వైసీపీ. విధ్వంస పాలన విరగడైనందుకు పండగ చేసుకుంటున్నామంటోంది టీడీపీ. చంద్రబాబుకు పట్టం కట్టిన రోజు కాబట్టి సంబరం చేసుకుంటున్నామని చెప్తున్నారు బుద్ధ. సైకో పాలన అంతమైన రోజు, ప్రజలకు ఒక పండుగ రోజు. ఈరోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ తెలుసు. ఇది ప్రతి ఒక్కరి పండుగ రోజు. అలాగే మగుటం లేని మహారాజు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి పట్టాభిషేకం చేసిన రోజు. అందుకే ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా మిగతా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పండగ వాతావరణం సృష్టించుకున్నారు. దీని సందర్భంగా ఈ సంవత్సర పాలనని వాళ్ళు ఈర్షతో ఏదో పేరు పెట్టుకొని రాష్ట్రం మొత్తం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబుని ఈరోజు పరిపాలన చేసే అర్హత లేదు అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. వాళ్ళ భావన మేరకే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఈరోజు రోడ్డు మీద రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 175 నియోజకవర్గాల్లో జరుగుతుంటే ఇక్కడ బుద్ధి లేని బుద్ధ వెంకన్న, పనికిమాలిన వెంకన్న, అతను రక్తంతో కూడా రాశాడు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీ టికెట్ కావాలని. అయినా కానీ చంద్రబాబు, లోకేష్ అతన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు ఏదో అతని యొక్క పేరు పెంచుకోవాలనో అని చెప్పని ఏదో ఇక్కడ మళ్ళీ ఇంకొక ర్యాలీ అంటాం. అంటే అధికారంలో ఉండి ఎవరైనా ఎంఆర్ఓకి మెమరాండం ఇస్తారా?